ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లో విద్యుత్ కమిషన్ రిపోర్ట్స్ పై ప్రభుత్వం చర్చ జరుపుతున్నట్టుగా చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి, ఏంటి ఎజెండా? సారి రేపటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలుగా పిలుస్తారు. అయితే రేపు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్ర స్థితిగతులకు సంబంధించినటువంటి అంశం మీద ఆయన ప్రసంగం ఉంటుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానానికి సంబంధించినటువంటి విషయం మీద గవర్నర్ ప్రసంగం ఏ రకంగా ఉంటుంది అన్నది కొంత సస్పెన్స్గా ఉందని చెప్పుకోవాలి. ఎలాంటి ప్రసంగం ఉంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక 7 నుంచి 8 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సమావేశాల్లో ఎస్సీ బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద ఇప్పటికే ముసాయిదాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాన్ని చట్టరూపం దాల్చే విధంగా అసెంబ్లీలో చర్చలు జరుపుతారన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసినటువంటి విషయంలో దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈసారి పెట్టబోయేటువంటి బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల వరకు ఉంటుంది అన్నట్లుగా చర్చ జరుగుతుంది. మరి ఎలాంటి బడ్జెట్ ఉంటుంది, ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక ఈసారి జరగబోయేటువంటి సమావేశాల్లో కొంత హాట్గానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారని పార్టీ ప్రకటించింది. ఆయన కూడా స్వయంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇన్ని రోజులు అసెంబ్లీకి రావాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తే గులాబీ బాస్ కొంత సైలెంట్గానే ఉన్నారు. గతంలో బడ్జెట్ సమావేశాల రోజు ఓన్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే వెళ్ళినటువంటి సందర్భం కాబట్టి